గంగవయ్యా ఏమిటేమిటే సుశీల రాని నన్ను గురుడని గుర్తుపడితే ఉన్నాడు నమ్మకం నరకాలు ఓదో సాగు గండను గొప్పించిన సంతాన పరమాత్మ గంగవయ్యా పరమాని గంగవయ్యా పరమాని గంగవయ్యా తెగట్టిన అంగుర పండల గాడిగల పరదేశ కనతలు సుశీల రాని గంగిల పరమాత్ముడు కచ్చిన గనగన గనగన గంట కొట్టిన గంట నాదాలను దండ దంగమయ్య ఎండికొండ కైలాసం పుట్టినమ్ము ఏమన్నాడు అంటే అన్నాడండి అన్నాడండి అని గెడుకురంది ఇప్పుడు చెప్తాడు అవతింపుడు కానీ నీ తింపుడు సూపర్ డీలక్స్ ఏమయ్యా ఇంకా బాగా నీళ్ళు తెచ్చా కదా కుప్పురంగా తెచ్చింది జర నమ్మాన్నే నమ్మాలి భార్య భర్తలు కూడా సంబరపడుకుంటా సంతోషపడుకుంటా వేగిరంగలో వేడికి వెళ్ళిపోదామని సంతాన బలం తీసుకొని వేగిరంగ వెళ్ళిపోతా ఉండరమ్మా కట్ట కింద గంటల బలమే నాలందరి మోనాలి మందుకైతే మారాడండి ఓ కాపల పిల్లగా నాకైతే అదేంటి ఓ జనగా పిల్లగా అత్త మామలు ఉన్నాగానే ఓ కాపల పిల్లగా నన్ను చెయ్యవకు ఓ క్రమల పిల్లగా బాబా అక్కడ తాడేస్తాడు చూసుకో బాబా సైకిల్ కొన్నారే బాబా సైకిల్ కాబోయి సంధ్య పడారే సైకిల్ కాబోయి పట్టబెట్టేటప్పుడు నీ కన్ను పట్టేటప్పుడు రాదిరి రాదిరి రాదిరే భయమ్మ
ఎన్ని రోజులు వేరా మరి అచ్చడానికి 45 రోజులైంది. ఇల్లిట వేడ జరుగుగాని వేట ఊళ్ళని పంచాయతీలు అయితేనేయో నేను కచ్చరికాడికి పోతాను. నువ్వు ఇంటికాడ భద్రంగా ఉండు. నల్లకాడికి పెద్ద పెద్ద బిందెలు నీళ్ళు ఎత్తుకరా. మరి బిత్తి ట్రాఫిక్ కి దిగకు. మన అరుగులు పెద్ద మెల్లగా దిగు. మంచం మీకు దిగిన కింద పీట పెట్టుకో. మీద తాడు కట్టిన పట్టుకో. పిచ్చి గంజ నువ్వు అత్తన ఇల్లు సీకర్ పడుతుంది. ఆలస్యం నచ్చండి గట్ల భద్రంగా కూడా నేను పోతాను. సరే ఒక మాట కొట్టమంత రోజులే మేడల మెద్దలో ఉంటారు. నేనున్నా మరి మంటలో దాసులు ఉన్నాయి కదా, దాసుల్లో చేతులు పెట్టి పోతుంది. నా చెప్తామంటే మించి పడ్డాది. దాసి ఎక్కడ పోయిందో ఎంకతో పొద్దున్న చీడ తిరిగిందో ఎంకతో అది దాని సిగ్నల్ అంతదా అందో కూర్చోపో కూర్చోపో దాసి ఏం చెప్తాను బెండ్ పెట్టుకుంటాను. ఏం చెప్తాను బెండు పాడు బెండు పడతా పిచ్చలన్నీ నీకేమెరకనే కేసీఆర్ నల్లేస్తుంది. ఆ నీళ్లు బాగా స్పీడ్ వచ్చింది. నల్ల ఆ నీళ్లు పోయి మందు వాకిట్లో పడితే మందున సంవత్సరాలు తిడతాను. ఎందుకు తిడతాను అంటే బురద అవుతుంది. అయితే స్పీడ్ గా వచ్చినప్పుడు మూత ఇరిపోయింది. దానికి బెండ్ పెడతాను. ఇటు అదే ఇటు అరగాలంతా ఇటు కూర్చో. కూర్చున్నది మా అత్తతో గుడికలు అరే కోటాలి కీలు పట్టుకొని సొచ్చు చూసిన మనిషి ఏమన్నా భయం భక్తున్నది. ఆ దూరంలో దొరసాని వచ్చిన కథ ఏం చెప్తాను ఇంట్లో. ఏం చెప్తాను అంటే నేను జలకం ఆడుతున్నానండి. అంటే ఏంటిది? హీటర్ లో వాటర్ వేసిన వాటర్ లో హీటర్ వేసిన బాత్రూమ్ పెట్టుకొని స్నానం చేస్తున్నాను. ఈనాడు పేపర్ వచ్చిండు. పేపరు అంటాడు. ఒరే పేపర్ నేను బాత్రూమ్ కూర్చుంటే స్నానం చేస్తానా డోర్ కిందకి వెళ్ళి పేపర్ ఏంటి? నేను పేపర్ చదువుకుంటే బాత్రూమ్ ఉన్నానండి. బలబల అంటే బాత్రూమ్ గోడ ఎక్కి నేనే పేపర్ వేసినా ఈ కాడికి వెళ్ళి మన ఇంటికి పేపర్ బంద్ చేస్తాను. నెలకు 300 రూపాయలు డబ్బులు వేస్ట్. ఇక బాత్రూమ్ లో కలెక్టివ్ పెట్టిస్తారు, డీజే బాక్స్ పెడితే ఎగురుకుంటే ఈ గోడలు అట్లా కాదు. బాత్రూమ్ లో 2 సీసీ కెమెరాలు పెట్టి గ్రామ పంచాయతీ ఒక టీవీ పెట్టు. ఇక అందరు చూస్తారు. బాయ్ కాడికి ఒక్క మొగలు పోతే పట్టుకో. ఇక అన్నీ మీటింగ్ పెడతారు. టికెట్ పెట్టుకుని పంచపారాలు ఆడడానికి పాదం కిందే ఉంటుంది కాదే. ఏమన్నా భయం భక్తుంది నాది భయం చచ్చడానికి గంగేశ్వరే దూరం దొరసా వచ్చిన కథ ఉన్నదా? ఏం చేస్తాను ఇంట్లో తీర్థయాత్రలు పోయినావు. పరమాత్మని మెచ్చిండు. మాకు సంతాన బలం ఇచ్చిండు. నా భార్య వట్టి మనిషి కాదు, 2 జీవనాల మనిషి. అయితే నువ్వే రుట్టమంతుడు అయ్యా. ఓ జీవి అయినా ఓ జీవి ఉంటది. ఓ ఇంజన్ ఖరాబ్ అయినా ఓ ఇంజన్ నడుస్తుంది. నువ్వే మంచి ఉండా మనిషికి 2 జీవనాలు ఉంటాయి. నువ్వేంటిగా 2 జీవులని గట్టగా నా భార్య నీళ్లు పోసుకున్నది. అంటే మందందరు నీ పాలు పోసుకుంటానులా, ఎర్ర మందు పోసుకుంటానులా. నేను పొద్దుగాల ఎత్తి ఇప్పుడు మీరు వచ్చినాక మళ్ళీ తారండి. రోజు పోసుకుంటా, 3 సార్లు పోసుకుంటాను. గట్టగా నా భార్య పొట్టతో ఉన్నది. ఇంకా అస్సలే అమోనియా, ఇంత యూరియా, ఇంత పొటాసు, ఇంత డిఏపి, ఇంత గడ్డి మందు కొడితే ఇంత పొడుగు తీడుతుంది. అది పొటాసు నువ్వేంటి కదా పొట్టతో ఉందని. గట్టగా నా భార్య ఇట్లా చెప్తా అర్థం కదా. ఆయమ్మా ఓహో నీ భార్య కడిపోయినా అది ఎంత సంసారం చేసి కాలపడుతున్నావా నీకు గట్లున్నది. ఇక పోయా నువ్వు ఎందుకే నా మొగుడు తేవనుకుంటాడు. ఇక మొగుడు నా గరిపిల్లి పెట్టి ఏం చేస్తాడు? నా మొగుడు డ్యూటీ చేస్తాడండి. కలెక్టర్ అనే కాదు, ఇంకంతకన్నా పెద్ద ఏమన్నా విమానాలు నడుపుతాడా? కాదయ్యా. ఏమన్నా సాఫ్ట్వేర్ జాబా? నా మొగుడు అయినా సావుకన్నా ముందే ఉంటాడు, పెళ్లికైనా ముందే. అయితే రాజకీయ నాయకుడు కావచ్చు. కాదంటే ఏం చేస్తాడే? నా మొగుడు టెంట్ అయ్యవచ్చు. ఈ టెంట్ అమ్ముడు కూడా చేసి నా మొగుడు టెంట్ పోతాడు. నేను తెల్లారి బోలు వేస్తా. అయితే బోలు దమ్ముడు సుద్దవుతున్నావు. ఎనుగోలు ఇక్కడ పోతే నాకు 2000 ఇస్తారు. ఎట్లా దొంగదాని పొద్దుగా నాకు తెలియదు బస్సు ఎక్కువ. సరే పర్వాలేదు. నా భార్య కట్టిన అడిగింది అన్ని పెట్టు కోరుకునే కొనిపెట్టు. నా భార్య పైన కచ్చి కాడ నేను పోతానా. అయ్యో తెచ్చుకోండి ఉండగా నాకు పెట్టడానికి ఏం బాధ, అన్ని తెలియసి పెడతా పో. అంతేనా? సరే పర్వాలేదు. నా భర్తతో అంతగా ముచ్చాడుతానండి.
వాతో పోతున్నా ఆ బాధ నీ దగ్గరికి వాడు వాడు అది అన్నదా నవ్వ నేను అట్లా అయితే అది చిన్న అబ్బాయి. అమ్మ దావేరండి బారో రగమల్లేరు రామ దణి పైన మోపే రగమల్లేరు రామ దావేరండి బారో నువ్వు పైన నీ పక్క పుట్ట తప్ప మీద పడ్డా గడ్డి బండి పడ్డట్టే చేసి పెట్టి రావట్లా నేను లోడ్ బండి అన్లోడ్ అయితే మరి పైన ఉందని నమ్మకు. దానికి వరకు రేసి కట్లు నాకు ఇష్టం రోజు పొద్దున్న నేను లైట్ పట్టుకొని తీసుకుపోతున్నాను సోపుతుంది అరే మొన్న అనవలేదు అనే మన ఉసిరాల కథ చెప్తాడు పంచమిని కొండు రగమల్లేరు రామ పంచమ బండార రగమల్లేరు రామ నీళ్ళు లేవని అక్క నీళ్ళు ఉంటే నీకు గంటలు ఎత్తపోయింటే మెల్లగా పంచమిని కొండు రగమల్లేరు రామ పంచమ బండార రగమల్లేరు రామ నిన్న మొన్న డోలే రగమల్లేరు రామ నేను లేకపోతే రగమల్లేరు రామ పొట్ట వేరే కొంగు రగమల్లేరు రామ పొందు రదలే రగమల్లేరు రామ ఏ బిడ్డ మాదాది రగమల్లేరు ఎవరు అడగడ చెక్కగాలు ఉంటారు చూడు గట్టెలు ఉన్నది ఇది. మా దయంగా దొల్ల రగమల్లేరు రామ దగ్గర విల్సే రగమల్లేరు రామ అమ్మ మనే దారాలేరు అమ్మ మనే దారాలేరు ఉవయ మనే దారాలేరు అమ్మ మనే దారాలేరు ఎంత రంగుల పిండమమ్మ నా ఎరమ్మకెనే దొమ్మ ఎంత రంగుల పిండమమ్మ తల్లి నెల రంగుంటే డాక్టర్లు మూసును అన్నం ఉన్నదా మనుషులు తెరు తెలిసిన పెట్టు ముచ్చట గడి వరకు కుక్కేడు కుయ్య కుయ్య అంటున్నావు అయ్యో దొరసని ఒక్కదంటే తెలిసిపోతావు అని ఆయనతో శుచి వస్తాను నేను ఓ శుద్ధి పడుతున్నావు నేను ఆశపడుతుంది కదనే ఎందుకో గడి వరకు కుక్కేడు కుయ్య కుయ్య అంటాడు నీకేమైనా ఐదు వాళ్ళు కొడుకు బిడ్డ పుడతాడు నువ్వు మమ్మీ నీ డాడీ అయితే గల్లేరేసుకుంటూ చెప్తాను అయ్యో నీ అందరికి నేను డాడీని ఎట్లా చెప్తాను అందరికీ ఏమైనా మంచిగా లేదా మోడల్ చెప్తే ఇజ్జత్ పోతుంది అదేనే ఏమైనా వర్కౌట్ అయితే లేదా అస్సలే అయితే నీకు అన్ని ఉన్నాయి కానీ అది లేదు అదే తెలివి తెలివా ఏయ్ మాకి కిరికిరి అయ్యో మాస్టర్ ఇక మంచి కిరికిరి లేదు కానీ మాకి కిరికిరి అట మన అవగారు మా చోటు కాపాడు మళ్ళీ లేవట్లేవు అది కుప్ప తిని సాపేసుకొని పందాం నేను గబ్బర్ సింగ్ ను ఏంటిది గబ్బర్ సింగ్ నే అయ్యో నీ గద్దలని ఎండిపోయిన గబ్బర్ సింగ్ అట సంవత్సరం చేసే వాళ్ళు పెట్టుకోసి వచ్చింది మీద కానీ ఇల్లు లేదు నీతోటి భయం ఉన్నదా నీకు భయం ఆ, ఉన్నది భయం ఎందుకు లేదు భయం ఉన్నదా ఉన్నది ఒకసారి భయపడు భయం ఏడుందట ఏడుందే పొయ్యి ఉన్నది పొయ్యిలా భయం పొయ్యిలు ఉంటారే పెయిలా అయ్యో గట్ల నేను గిట్ల ఉందండి భయపడొక్కది దొరకాలి తీరానికి రావడానికి దగ్గర ఎందుకు ఒకసారి నవ్వు ఇప్పుడు కొట్ట కొట్టిండు దగ్గర పిలుచుకున్నాడు తిప్పున పెట్టిండు నవ్వు అంటాడు మళ్ళీ ఇప్పుడు నేను ఎట్లా నవ్వాలి నవ్వుతావా లేకపోతే మీ మనవాడికి అప్ప చెప్తావు అక్కడ ముంగట కూర్చున్నాను
అవుతారా తప్పది కాదు పన్నతోటి కాదు కళ్ళ కనపడే స్మైల్ నాకు పళ్ళతోనే నవ్వట్లేదు దేవుడు అంటే కళ్ళతో నవ్వు అంటాడు నీ కళ్ళ నవ్వు అసలు కలిసి మంగళవాడ ఆకాశ పండగ తెలుగు పాద కిరు చెప్పలేందుకు బాబయ్య బంగారయ్యో కిరు చెప్పలేందుకు బాబయ్య బంగారయ్యో మన్నవయ్య అక్కడ దోరిస్తారే మరదల మాణిక్యమణి అక్కడ దోరిస్తారే మరదల ఈ మాట ముందు ఉంటే గింతలు బాబయ్య బంగారయ్యో నీ నొట్టు ఏమన్నా ఇప్పుడు ఛాయ్ పోతా అన్న ఛాయ 12 గంటలకు ఇప్పుడు వద్దు 11 ఏమంటే ముచ్చట సంబరాన్ని మొగని మనిషి కూడా మంగళ వాడు దాటిపోతాం ఉంటది మంగళ వాడ పక్కన కూర్చొని మంత్రకాల పంపలకి ఇవేనా మాంచలు ఎవరు ఎలా